రేవంత్ సర్కారు నమ్మకం కోల్పోయింది. 10 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది అని ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. ఫిరాయింపు నేతల గుణపాఠం తప్పదు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం. ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధం. బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు నేడు బీఆర్ఎస్ నివేదిక ఇస్తారట. బీసీ సంఘాల భేటీలో ఎమ్మెల్సీ కవిత. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారు ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని, ఇలాంటి స్థితి దేశ చరిత్రలోనే ఇదే ప్రథమమని ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. 10 నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది అని ఆమె చెబుతున్నారు. మరి జాగృతి అంటున్నారు. తెలంగాణ జాగృతా, భారతీయ జాగృతా? అది క్లారిటీ లేదు. మీరు తెలంగాణ జాగృతి పేరుతోనే దాదాపు 10-15 సంవత్సరాలు కార్యక్రమాలు చేశారు. దాన్ని కాస్త భారతీయ రాష్ట్ర సమితి ఎప్పుడైతే అయిందో టీఆర్ఎస్, దాని తర్వాత భారతీయ జాగృతి అన్నారు. మరి ఇప్పుడు మీరు భారతీయ అనే జాగృతి చేస్తారా, తెలంగాణ అని జాగృతి చేస్తారా అనేది ఒక సమస్య. కవిత గారు ఆ క్లారిటీ ఇవ్వాలా. తెలంగాణ అనే పదం మీ పొలిటికల్ పార్టీలు, మీ సంఘాల పేరులోంచి తొలగిపోయిన తర్వాత తెలంగాణకి మీకు పేగుబంధం తెగిపోయింది అనేది కొంత చర్చ జరుగుతుంది. మరి ఆ పేగుబంధాన్ని తెగిపోయిందని మళ్ళీ అతికిచ్చే కార్యక్రమం ఉందా, లేదా భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జాగృతితోనే పోతారా అనేది చూసుకోవాలి. రేవంత్ సర్కార్ పైన నమ్మకం పోయింది అంటున్నారు. మీ పైన కూడా నమ్మకం పోయింది. అలా మీరు ఎప్పుడైతే తెలంగాణ పదాన్ని మీ పార్టీలోంచి, మీ ఆర్గనైజేషన్లోంచి తొలగించారో తెలంగాణ అస్తిత్వాన్ని మీరు పక్కన పెట్టినట్టు అయింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు అయింది. అది మీరు అర్థం చేసుకుని దాన్ని రీస్టోర్ చేస్తే బాగుంటుంది. ఫిరాయింపు నేతలకు గుణపాఠం తప్పదు అంటున్నారు. మరి ఎట తప్పదో అర్థం కావట్లేదు. కోర్టు నుంచి అయితే రిలీఫ్ వచ్చింది. ఇలా బీసీ డెడికేటెడ్ కమిషన్ని కలుస్తారట ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాల ఆధ్వర్యంలో. అంటే బీసీలకు ఏం కావాలి ఏందనేది ఒక నివేదిక, రిపోర్ట్ ఇస్తారట. ఇది ఒక వార్త.